డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. ఒక సాధారణ వ్యక్తి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో అర్థమయ్యేలా మనం మాట్లాడుకున్నాం, వీడియోలో చెప్పుకున్నాం. అవును. కానీ ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అంటే ఈ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు లీడ్స్ జనరేట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి అంటారు. ఇప్పుడు వీళ్ళకి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే వీళ్ళకి మార్కెటింగ్ ఇచ్చే వాళ్ళని ఎలాగా తెలుసుకోవాలంటారు, ఎలా ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలి? డిజిటల్ మార్కెటింగ్ లో ఇది తెలుసుకున్న తర్వాత ఈ సర్వీసెస్ని ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ద్వారా మనం ఇవ్వచ్చు. ఫ్రీలాన్సింగ్గా అవును, అంటే కొంతమంది క్లయింట్స్కి ఇవ్వచ్చు అనమాట. సో చాలా చాలా రకరకాల బిజినెసెస్ ఉంటాయి కదా, ఆ బిజినెసెస్కి వీళ్ళు సర్వీసెస్ ఇస్తూ వీళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. ఇది ఎంత సంపాదించవచ్చు అనేది ఇది వీళ్ళకే ఐడియా ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు ఒక వెబ్సైట్ చేయాలంటే ఒక 20,000 అనుకోండి, ఒక వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. సో అదంతా తెలుసుకొని వీళ్ళు కోడ్ చేస్తారు. యాక్చువల్గా నాకు ఎంత అవుతుంది, నాకు ఎంత మిగలాలన్న దాన్ని బట్టి వీళ్ళు అట్లా కోడ్ చేస్తారు. అయితే ఈ కొంతమంది ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ కోసం రావచ్చు. వీళ్ళు ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తూ మనీ సంపాదించవచ్చు. కొంతమంది ఓన్లీ వెబ్సైట్ డిజైనింగ్ రావచ్చు, కొంతమంది ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ కోసం రావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ లో ఇంకా చాలా ఉన్నాయి కదా, కొంతమంది అన్నింటికి కూడా రావచ్చు. అప్పుడు కొంచెం ఎక్కువ మనీ తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఒక క్లయింట్ నుంచి. సో డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి వీళ్ళు పేమెంట్ తీసుకుంటారు, వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు అనమాట ఫ్రీలాన్సర్స్ కి. సో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఎలా స్టార్ట్ చేయాలంటే ముందు ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది, ఈ స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంటర్న్షిప్స్ చేస్తే కొంత అట్లీస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు క్లయింట్స్ని పట్టుకోగలుగుతారు. చిన్న చిన్న క్లయింట్స్తోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడే బిగినింగ్ జర్నీ కాబట్టి. అవును సార్, ఒకవేళ వీలైతే ఫ్రీగా అయినా సరే, ఫ్రీగా మేము చేస్తామన్నా సరే 1-2 క్లయింట్స్కి, అట్లీస్ట్ 1-2 క్లయింట్స్కి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక పోర్ట్ఫోలియో వస్తుంది, మేము ఇంత ఈ 2 క్లయింట్స్కి చేసామని చెప్పడానికి. ఫస్ట్ క్లయింట్ ఎవరికైనా కష్టమే అనమాట, ఫస్ట్ క్లయింట్. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఇంతకుముందు ఎవరు చేశారని, ఎవరు లేరు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు రిస్క్ లాగా అవుతుంది కదా. సో అట్లా కాకుండా ఏంటంటే మనం వీ కెన్ టెల్ దెమ్ దట్ నేను రీసెంట్గా నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్న టైంలో వీళ్ళు ఏమైనా చేసినవి ఉంటే అవి వీళ్ళు చూపించుకోవచ్చు. ఇది నేను చేశాను, ఇది నేను మీకు చేయగలుగుతా, నేను ఫ్రీగానే చేస్తాను సార్, నాకు జస్ట్ ఒక రివ్యూ ఇవ్వండి అనే దాంతో తీసుకున్నా సరే. ఫస్ట్ 1-2 క్లయింట్స్ వీళ్ళు ఫ్రీగా చేసిన తర్వాత ఒక 1 month ఫ్రీగా ఇస్తే సరిపోతుంది. సెకండ్ మంత్కి వీ కెన్ ఛార్జ్ చేయొచ్చు. వీళ్ళు ఆల్రెడీ వర్క్ చూసేటారు కాబట్టి దే ఆర్ రెడీ టు పే. ఈ ఇద్దరు క్లయింట్స్ని పట్టుకొని మనం థర్డ్ క్లయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ ఇంతకుముందు క్లయింట్స్ చేస్తున్నాను ఆల్రెడీ, అప్పుడు డైరెక్ట్ వాళ్ళకి పెయిడ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. వీళ్ళు స్లోగా సార్ గ్రాడ్యువల్గా ప్రైజెస్ పెంచుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కొత్త కాబట్టి. అప్పుడే వీళ్ళు ఏదో బెస్ట్ రిజల్ట్స్ డెలివరీ కానీ వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి తక్కువ పేమెంట్తోనే చేసుకుంటే వెళ్ళాలి. ఇనిషియల్ క్లయింట్స్తో స్లోగా సర్వీసెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్లోగా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంటుంది. క్లయింట్స్కి వర్క్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకురాగలుగుతున్నాం అన్నది కూడా వీళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి వీళ్ళు కోడ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు 5 లక్షల సేల్స్ తీసుకొస్తున్నారు అనుకోండి, సో వాళ్ళప్పుడు వీళ్ళు ₹1,00,000 అడగడం తప్పేం లేదు కదా. వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు పే, ఎందుకంటే అంత నువ్వు తీసుకొస్తున్నావు కాబట్టి దే ఆర్ ఆల్సో రెడీ టు పే. అది గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లో ఒకటి అర్థమైంది నాకు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం వర్క్ చేయట్లా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం వర్క్ చేస్తుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, వాళ్ళ ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, వాళ్ళ ఎగ్జాక్ట్లీ ఈ వర్కింగ్ పర్పస్ మీద చూస్తున్నారు తప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్ కన్నా ఈ పర్ఫార్మెన్స్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఓకే సార్, మీరు చెప్పింది బాగుంది, దీనివల్ల ఎలా సంపాదించవచ్చు, మన వర్క్ చూసి వాళ్ళ లీడ్స్ బట్టి అందులో 20% అన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అవును, కానీ అలా కాదు, ఈ కస్టమర్స్ ని ఇప్పుడు వాళ్ళకి లీడ్స్ తెప్పించడం మన పని. అవును, ఇప్పుడు మనకి ఆ కస్టమర్స్ లీడ్స్ ఎలా రావాలంటారు? మనకి క్లయింట్స్ ఎట్లా రావాలి అంటే మనల్ని మనం ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి. సో మీరు విన్నారా, చెప్పులు కొట్టేటోడికి చెప్పులు ఉండవని? అవును. సో అంటే డిజిటల్ మార్కెటర్ అయ్యుండి ఈ పర్సన్ మార్కెటింగ్ చేసుకోకపోతే ఎలా? అవునా కదా, ఎలా తెలుస్తుంది జనాలకి? అవును. సో అలా ఉంటుంది అనమాట కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళకే అంటే ఉంటది, వాళ్ళకి ఉంది కానీ దే డోంట్. ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ రెంటింట్లో ఉంటుంటాడు. సో విన్నారా మీరు? సో అలా మనం కూడా డిజిటల్ మార్కెటర్ అయినప్పుడు ఎంతసేపు క్లయింట్ల కోసము అంటే మార్కెటింగ్ చేస్తుంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకోవాలి కదా. వీళ్ళకి ఒక సొంత వెబ్సైట్ ఉండి వాళ్ళు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోగలిగితే కదా, డెఫినెట్గా క్లయింట్స్ వస్తారు వీళ్ళని చూసి. అండ్ ఎక్కువ శాతం రెఫరెన్స్ ద్వారా వస్తుంటారు మనకి, ఎందుకంటే ఒక క్లయింట్కి మనం రిజల్ట్స్ ఇచ్చామంటే అతనికి ఒక 4 బిజినెస్ మ్యాన్లు తెలుసుంటారు కదా. సో నేను ఈ పర్సన్తో చేయించుకుంటున్నా అంటే ఆటోమేటిక్గా ఇంకా వితౌట్ ఎనీ హెజిటేషన్ వాళ్ళు వచ్చి మీకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసుకున్నారు కాబట్టి.
అవునా కదా? మన వర్క్ ఖచ్చితంగా క్వాలిటీగా ఉంటే వాళ్ళకి మనకు మంచి Exactly. పర్ఫార్మెన్స్ లో మనకు నచ్చిందంటే భాగంగా మన వాళ్ళకి యూజ్ ఉందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా Yes. ఇంకొకరికి రెఫర్ చేస్తారు మాక్సిమం. ఎస్, యాజ్ అ ఫ్రీలాన్సర్ గా నువ్వు ఎన్ని విధాలుగా మార్కెటింగ్ చేసుకోగలుగుతావు నీకు తెలుసు. నువ్వు ఆల్రెడీ డిజిటల్ మార్కెటరే కాబట్టి నువ్వు అన్ని విధాలుగా నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. నువ్వు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవాలి, కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, కేస్ స్టడీస్ క్రియేట్ చేయొచ్చు, ఆల్రెడీ క్లయింట్స్ కి జనరేట్ చేసిన రిజల్ట్స్ ని కానీ కదా. మార్కెటింగ్ ఈవెంట్స్ అవుతుంటాయి సిటీలో, నువ్వు అటెండ్ అవ్వు, నలుగురికి పరిచయం అవుతావు, నీ విజిటింగ్ కార్డ్ ఇవ్వు, అట్లీస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకొని నీకు ప్రాజెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా మార్కెటింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ వి గెట్ ద క్లయింట్స్. వాళ్ళు పెరుగుతుంటారు ఎప్పుడైనా సరే. కొన్నిసార్లు నేను కొంతమంది ఫ్రీలాన్సర్స్ చూసిట, అన్న నాకు సరిపోయింది, నాకంటే ఇంకా నాకు ఖాళీ లేదు, నేను ఇంకా కొత్త క్లయింట్స్ అవసరం లేదు అంటున్నారు. కానీ అటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఏ టైంలో ఏ క్లయింట్ వెళ్ళిపోతాడో మనకు తెలియదు. అవును, మరి అప్పుడు మార్కెటింగ్ చేసుకుంటుంటే కుదరదు అనమాట. కంటిన్యూగా మనం మార్కెటింగ్ అనేది ఆపొద్దు, ఎప్పుడు మనం మార్కెటింగ్ చేస్తూనే ఉండాలి. ఎవరైనా సరే ఎనీ బిజినెస్, నీకు ఆల్రెడీ మంచిగా నడవచ్చు బిజినెస్, అయినా నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ సో బిజినెస్ వర్క్. ఇక్కడ వన్ థింగ్ గమనిస్తే సార్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్ జనరేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక మార్కెటర్ కూడా ఒక డిజిటల్ మార్కెటింగే ఒక దారి. తను చేసే వరకు డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే తనకు దారి చూపించేది, తనకు లీడ్స్ జనరేట్ చేసేది కూడా డిజిటల్ మార్కెటింగే. డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ లేదు, అది లేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. కానీ నాకు డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పెద్ద మహాసముద్రం కనిపిస్తుందండి. ఇందులో నాకు పెద్ద ఫ్యూచర్ కనిపిస్తుంది. హ్యూజ్ యాక్చువల్ గా. చాలా అపోహలు ఉన్నాయి మార్కెట్ లో ఆల్రెడీ. డిజిటల్ మార్కెటింగ్ లో తక్కువ జీతాలు ఇస్తారని కానీ, డిజిటల్ మార్కెటింగ్ లో ఇండియన్ క్లయింట్స్ తక్కువ పే చేస్తారని కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ క్లయింట్స్ కూడా ఎక్కువ పే చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఇది నీకు ఎంత ఇవ్వాలనేది, హౌ మచ్ వాల్యూ యు ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్. నువ్వు 100 కోట్ల రెవెన్యూ తీసుకొస్తున్నావు అనుకో, నీకు 5 కోట్లు ఏడికి అసలు ఏ బిజినెస్ మ్యాన్ వెనకాడాడు, ఇంకా ఎక్కువ అడగచ్చు. అంతే కదా, నువ్వు ఎంత తీసుకొస్తున్నావు అంతే కదా. ఇప్పుడు ఈవెన్ మనం సినిమా ఒకవేళ హీరోల రెమ్యునరేషన్ లో కూడా ఎంత అంటే అంత అడగడానికి ఉండదు. ప్రొడ్యూసర్ నోస్ దట్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ హీరో, ఎంత మార్కెట్, ఎగ్జాక్ట్లీ మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అంతేగాని వాళ్ళ ప్రొఫైల్ వేస్ట్ చేసుకుని వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఎవరు. నీకు ఈ హీరోకి అయితే ఓపెనింగ్ సీన్ వస్తాయి కాబట్టి మనం ఇంత పెట్టొచ్చు, ఇంత ఇవ్వచ్చు అన్నట్టు ఉంటది. నువ్వైనా అంతే అనమాట. నువ్వు బిజినెసెస్ కి నువ్వు ఎంత రెవెన్యూ తీసుకొస్తున్నావు దాన్ని బట్టి నువ్వు అడుగు. అలా నెలకు ఇంకోటి కొంతమంది ఫ్రీలాన్సర్స్ నేను చూసాను, వాళ్ళు మంత్లీ చార్జెస్ లాగా తీసుకోరు క్లయింట్స్ తో, రెవెన్యూ షేరింగ్ మాట్లాడుకుంటారు. నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా, మీకు వచ్చిన దాంట్లో నాకు కొంత ఇయ్యండి, అది ఇంకా బెటర్, ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వస్తే ఇద్దరికి వస్తాయి, లేకపోతే ఇద్దరికి రావు. కానీ అప్పుడు ఖచ్చితంగా మనం పర్ఫార్మెన్స్ గట్టిగా బాగా చేస్తాం. మోర్ మోటివేషన్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చేస్తే మనకే ఎక్కువ వస్తుంది. అబ్సల్యూట్లీ సార్. మనం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సార్, మార్కెటింగ్ అనేది మన నరాల్లోని ఉండాలి. ఈ సినిమా చూసుకుంటే ఈ మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచో మన నరాల్లోని, ఇప్పుడు మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తూ ఉంది. కానీ ఇది మార్కెటింగ్ అని మనం గ్రహించలేము అంతే. ఎవ్రీబడి లివ్స్ బై సెల్లింగ్ సంథింగ్ అంటే ఏదో ఒకటి ప్రతి ఒక్కరు అమ్ముతుంటారు అనమాట. అమ్ముతుంటారు. ఈవెన్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు వెళ్ళి సేల్ చేస్తుంటారు. మా స్టేట్ కి వచ్చి ప్రాజెక్ట్ పెట్టండి, మా స్టేట్ కి వచ్చి కంప్లైంట్ పెట్టండి అని. ఇట్స్ సెల్లింగ్ కదా. మా స్టేట్ లో ఈ రాయితీలు ఇస్తామని కానీ ఇవన్నీ చెప్తుంటారు. ఇట్లా ఎవ్రీబడి ప్రచారం చేసినప్పుడు కూడా వాళ్ళ పార్టీ గురించి. ఎగ్జాక్ట్లీ. మార్కెటింగ్ అనే దాన్ని ఒక చిన్నగా చూసే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ పర్సన్ ప్రతి లైఫ్ లో వాళ్ళ సంథింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ తన గురించి కానీ ఖచ్చితంగా మార్కెటింగ్ చేసుకుంటాడు. సెల్ఫ్ డబ్బా తన గురించి తన గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక మార్కెటింగ్. మార్కెటింగ్ తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక ఫ్యామిలీలో వైఫ్ కి ఒక శారీ నచ్చింది అనుకోండి, ఆ శారీ హస్బెండ్ తో కొనించుకోవాలి. తను అక్కడ సేల్స్ స్కిల్ యూజ్ చేస్తుంది, ఈ చీర బాగుందని కానీ. ఇట్స్ ఆల్, అది కూడా సెల్లింగే కదా అది. సో ఇట్లా మనకి సేల్స్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు ఆల్రెడీ వాడుతున్నారు, కాకపోతే అది సేల్స్ అని తెలియట్లేదు. అండ్ సేల్స్ జాబ్ చేసే వాళ్ళకి అంటే చిన్న చూపు ఉంది మన సొసైటీలో. అది వెళ్ళిపోవాలి యాక్చువల్గా. అది కూడా ఒక ప్రొఫెషనే. మన దగ్గర కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ రావాలి. ఎందుకంటే ఎక్కువ జీతం సంపాదించే ఛాన్స్ ఓన్లీ సేల్స్ పీపుల్ కి, మార్కెటింగ్ పీపుల్ కే ఉంటుంది.
ఎందుకంటే వీళ్ళే రెవెన్యూని తీసుకొచ్చే డిపార్ట్మెంట్స్ కంపెనీకి. డిజిటల్ మార్కెటింగ్ తో ఎంత సంపాదించో పక్కన పెడితే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్క ఫ్రీలాన్సింగ్ లోనే నేను మీకు ఎన్ని చూపించాను. ఎస్, ఒక ఫ్రీలాన్సింగ్ లో ఎంత సంపాదించో చూసుకుంటే అంటే ఒక ఫ్రీలాన్సింగ్ లో ఎంత సంపాదించో తెలుసుకున్నాం. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ లో ఎంత ఫ్యూచర్ ఉందన్నది కూడా ఈ వీడియోతో చాలా మంది తెలుసుకుంటారు. నాకు బాగా అర్థమైంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్.